हमें वो ఇది సహజ యోగ ధ్యాన పద్ధతి అండి. సహజ యోగం అంటే మనతో జన్మించింది, సా అంటే మనతో, జా అంటే జన్మించిన, యోగం అంటే మనలో ఒక శక్తి ఆల్రెడీ ఉంటుందండి. ఆ శక్తి చుట్టూ ఉన్న పరమాత్మ శక్తితో ఐక్యం అవుతుందండి. దాన్ని సహజ యోగం అంటారు. మనం చాలా దగ్గర అందరూ ఇప్పుడు శాంతి శాంతి అంటున్నాం. ఎప్పుడైతే మనలోనే అంతర్గత శాంతి ఉండదో మనం ఎంత శాంతి గురించి మాట్లాడినా అది శాంతి ప్రస్తాపించడం అవదండి. సో ఇది ఎప్పుడైతే ఈ ధ్యానం మనం చేస్తామో ఆటోమేటిక్గా మనం ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఆటోమేటిక్గా శాంతిగా ఉంటాం. సో చుట్టుపక్కల కూడా అప్పుడు మనం చూసి అందరూ శాంతి అవుతారండి. సో ఇది ఒక చాలా మంచి పద్ధతి. ఈ సహజయోగంలో ఏంటంటే మేము స్కూల్స్లో పిల్లలకి ఫ్రీగా చెప్తామండి ధ్యాన పద్ధతి. ఇప్పుడు పిల్లలు చూసారు, మీరు అందరూ మీడియా అన్నీ చూసుకొని ఈ వాట్సాప్లు అన్నీ చూసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనం చూస్తున్నాం. సో అదంతా దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఒక డిసిప్లిన్ వస్తుంది. లోపటి నుంచి వాళ్ళకి తెలుస్తున్నాడు ఏది మంచిది ఏది చెడ్డదని. సో దాన్ని బట్టి పిల్లలకి అలాగే నేర్పుతామండి. అలాగే ఇందులో సహజ కృషి అని ఉంటుందండి. ఎలాగైతే ఇప్పుడు మనకి వర్షాభావ పరిస్థితులు అన్నీ ఉన్నాయి, వాటికి ఈ సహజ పద్ధతి ద్వారా మనం ఈ చైతన్యాన్ని ఇస్తే పంచభూతాలతో తయారు చేసి మన శరీరం కూడా పంచభూతాలు ఉంటుంది. అలాగే ఈ పంచభూతాల తాలూకా ఒకటి మనం ఆ శక్తిని తీసుకొని ఆ చెట్లకి ఆ విత్తనాలకి ఇస్తే మామూలుగా పంట 1.5% ఎక్కువ వస్తుందండి. అది ప్రూఫ్ అయ్యిందండి, అది కూడా ఉంది. అలాగే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండి, ఇవి అన్ని ఫీల్డ్స్లోనే ఇది పనికి వస్తుందండి. డాక్టర్స్కి ఆల్ టైప్ ఆఫ్ లైఫ్స్ అన్ని పద్ధతి వాళ్ళకి ఇది పనికి వస్తుంది ఈ ధ్యానం. ఇది ఉచితంగా నేర్పుతామండి. అయితే ఇప్పుడు ఇది యాక్చువల్గా త్రూఅవుట్ 140 దేశాల్లో జరుగుతుంది. ఇది శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఈ పద్ధతిని చేశారండి. ఈవిడ ఒక డాక్టర్ అండి. ఎలాగైతే మనం మనుషులందరూ అప్పుడు ఫాల్స్ అంటే మామూలుగా ఎవరెవరి దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులన్నీ ఇచ్చి మనం ఆ బాబాల దగ్గరికి డబ్బులు ఇచ్చి మనం చేస్తున్నాము, ఇది మీలోనే ఈ శక్తి ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదని ఈ శక్తిని మనకి తెలియజేశారండి. మీకే తెలుస్తుంది ఏమవుతుందని. సో ఈవిడ శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970లో మే 5న నార్గోలో సహస్రారం ఓపెన్ చేశారండి. అప్పటి నుంచి ఈ మానవాళికి ఇది ఇంతకుముందు అందరూ వచ్చినప్పుడు ఒకరికో ఇద్దరికో ఆ రిలేషన్ దొరుకుతుంది, కుండలిని శక్తి జాగృతి అయ్యేది. ఇప్పుడు ఈ సాధకుల ద్వారా ఆమె ఫోటో నుంచి చూసుకొని ఎంతమందికైనా ఎన్మాస్ అంటే మొత్తం లక్షల మంది, ఎన్ని లక్షలు ఎంతమంది ఉన్నా ఒకేసారి వాళ్ళందరికీ ఆత్మ సాక్షాత్కారం ఇవ్వచ్చు. అది ఇవ్వడం వల్ల వాళ్ళందరూ